Welcome to Arvind Star Spoken English, and I am Arvind Subbarao. As a part of Hindu newspaper reading, today's our story is 29 Maoists shot dead at Kankar in Chhattisgarh. ఛత్తీస్గఢ్లోని కాంకర్ డిస్ట్రిక్ట్లో నిన్న 29 మంది మావోయిస్టు ఒక ఎన్కౌంటర్లో కాల్చి చంపబడ్డారు. దట్ ఈస్ ద హెడ్లైన్స్ ఆఫ్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. టుడే వీఆర్ గోయింగ్ టు రీడ్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ వొకాబులరీ త్రూ దిస్ article. At least 29 Maoists were killed in an operation by security forces at Kankar district in Chhattisgarh, Bastar region on Tuesday. At least 29 Maoists were killed. At least కనీసం 29 మావోయిస్ట్ అంటే పాత పేరు నక్సలైట్స్, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మావోయిస్ట్ సమస్య ఒకటి ఉంటుంది. ఆ మావోయిస్ట్ 29 మెంబర్స్ వర్ కిల్డ్, చంపబడ్డారు. ఎవరి చేత? ఇన్ అన్ ఆపరేషన్ బై సెక్యూరిటీ ఫోర్సెస్, భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్లో 29 మంది చంపబడ్డారు. ఎట్ కాంకర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్స్ బస్తర్ రీజియన్, ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని కన్నర్ డిస్ట్రిక్ట్లో మంగళవారం జరిగినటువంటి ఒక ఆపరేషన్లో పోలీసులకి చట్ట వ్యతిరేక సంఘ వ్యతిరేక శక్తులకు మధ్య జరిగే పోరాటానికి ఆపరేషన్ అంటారు. ఒక ఆపరేషన్లో 29 మెంబర్స్ చనిపోయారు. 3 senior cadres of the banned Communist Party of India Maoists are suspected to be among the deceased. 3 senior cadres, ముగ్గురు ఉన్నత వాళ్ళ మావోయిస్టులోని ఉన్నత అధికారులు అనకూడదు, వాళ్ళని హై క్యాడరు, పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ముగ్గురు, అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లాగా ఆ ఏరియా కమాండర్ అట్లా అంటుంటారు వాళ్ళని. ముగ్గురు కమాండర్స్ లాంటి వాళ్ళు ఆ బ్యాండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్కి సంబంధించిన ముగ్గురు క్యాడర్స్ ఆర్ సస్పెక్టెడ్ టు బీ అమాంగ్ ద డిసీజ్డ్. డిసీజ్డ్ అంటే చనిపోయిన వాళ్ళు. చనిపోయిన 29 మెంబర్స్లో అమాంగ్ ద 29 డిసీజ్డ్ 29 మందిలో ఆర్ సస్పెక్టెడ్ టు బి, వాళ్ళు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఎవరంటే 3 senior cadres, ముగ్గురు కమాండర్స్, ఏరియా కమాండర్స్ ముగ్గురు అందులో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అంటే ఇంకా కన్ఫర్మ్డ్గా 29 మెంబర్స్లో ఉన్నట్లు వీళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. దాన్ని ఎవరైనా సర్టిఫై చేయాల్సి ఉంటుంది. 3 jawans were also injured. ముగ్గురు ఈ సెక్యూరిటీ భద్రతా దళాలకు సంబంధించిన ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. బట్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంటే వాళ్ళు అంటే సేఫ్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ద పోలీస్ సైడ్, పోలీసులు చెప్పారు ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ గాయపడ్డారు. అది ఓకే. తర్వాత బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ ఇన్ఫ్లిక్టెడ్, అక్కడ సంభవించినటువంటి క్యాజువాలిటీస్ అంటే మరణాలు, ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ కానీ లేదా ఇలాంటివి జరిగినప్పుడు అందులో చనిపోయిన వాళ్ళని మనం క్యాజువాలిటీస్ అంటాం. క్యాజువాలిటీస్ ఇన్ఫ్లిక్టెడ్, సంభవించిన క్యాజువాలిటీస్ని బేస్ చేసుకొని ద స్టేట్ పోలీస్ సెడ్ దిస్ ఈజ్ పాసిబుల్లీ ద బిగ్గెస్ట్ ఎన్కౌంటర్ నెవర్ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఇంతవరకు జరిగిన ఎన్కౌంటర్స్లో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎన్కౌంటర్. ఇది సూపర్లేటివ్ వర్డ్. బిగ్గెస్ట్ ఎన్కౌంటర్, అన్నిటికంటే పెద్ద ఎన్కౌంటరు స్టేట్ పోలీస్ సైడ్, రాష్ట్ర పోలీసులు చెప్తున్నారు. అక్కడ చనిపోయిన వాళ్ళని బేస్ చేసుకుని 29 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా పెద్ద ఎన్కౌంటర్గా భావింపబడుతుంది. నేషనల్లీ, జాతీయంగా చూస్తే, దేశం మొత్తం మీద చూస్తే A 2018 operation in Maharashtra's Gadchiroli in which 37 Naxalites were killed was the only one where more deaths were reported in recent years. నేషనల్లీ, జాతీయంగా చూసినట్లయితే 2018లో జరిగినటువంటి ఆపరేషన్, మహారాష్ట్రలో జరిగినటువంటి ఆపరేషన్లో, మహారాష్ట్రలో ఎక్కడ జరిగిందంటే గడ్చిరోలి అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఇన్ విచ్ 37 నక్సలైట్స్ వర్ కిల్డ్, అందులో 37 మంది నక్సలైట్స్ చనిపోయారు. ఈ నక్సలైట్స్ అన్నా మావోయిట్స్ అన్న వాళ్ళే. అలా 37 మంది చనిపోయారు. వాజ్ ద ఓన్లీ వన్ వేర్ మోర్ డెత్స్.
వర్ రిపోర్టెడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇక ఆ తర్వాత 2018 తర్వాత ఇంతమంది చనిపోయినట్లు ఎన్కౌంటర్ జరిగినట్లు ఇక మళ్ళీ వార్తలు లేవు. సో అందుకని ఛత్తీస్గఢ్లో జరిగినటువంటిది దీన్ని మనము బిగ్గెస్ట్ ఎన్కౌంటర్గా కన్సిడర్ చేస్తున్నాం. ద ఆపరేషన్ బై ఏ జాయింట్ టీమ్ ఆఫ్ ద కాంకర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ DRG and the Border Security Force BSF against the Maoists took place in a forested area that falls under the Chote Betia police station area of Kankar. The police said, పోలీసులు చెప్పారు, the operation by a joint team of the Kankar district reserve guard DRG మరియు BSF యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఎగనెస్ట్ ద మావోయిస్ట్కి వ్యతిరేకంగా టుక్ ప్లేస్ సంభవించింది. ఇన్ ఏ ఫారెస్టెడ్ ఏరియా అటవీ ప్రాంతంలో దట్ ఫాల్స్ అండర్ ద చోటేబేటియా పోలీస్ స్టేషన్ ఏరియా ఆఫ్ కాంకర్ డిస్ట్రిక్ట్లోని చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగినట్లుగా పోలీసులు చెప్పారు. ద సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ సెంట్ టు ద స్పాట్ ఆఫ్టర్ ఎ టిప్ ఆఫ్ వాజ్ రిసీవ్డ్. ద సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ సెంట్, పంపించబడ్డారు, భద్రతా దళాలు పంపించబడ్డాయి. బై ఎవరు? బై సీనియర్ అఫీషియల్స్. టు ద స్పాట్, ఆ స్పాట్లోకి పంపించబడ్డారు. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే ద ఆఫీసర్స్ సెంట్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ టు ద స్పాట్ అనడానికి ప్యాసివ్ వాయిస్లో రాసుకుంటే ఎట్లా వస్తుంది? ఆఫ్టర్ ఏ టిప్ ఆఫ్ అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వాజ్ రిసీవ్డ్, వాళ్ళు చిన్న ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత దేని గురించి? అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ సీనియర్ డివిజనల్ కమిటీ మెంబర్స్ ఆఫ్ ద సిపిఐ మావోయిస్టులకు సంబంధించినటువంటి డివిజనల్ కమిటీ మెంబర్స్, వాళ్ళు హై క్యాడర్ వాళ్ళని అలా పిలుస్తారు. డివిజనల్ కమిటీ మెంబర్స్ అందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద సెర్చ్ ఆపరేషన్, ఆ వెతుకులాటలో భాగంగా జరుగుతుండగా దేర్ వాజ్ అన్ ఎన్కౌంటర్ బిట్వీన్ ద ఫోర్సెస్ అండ్ ద మావోయిస్ట్ క్యాడర్స్. మావోయిస్టులకి పోలీసులకి భద్రతా దళాలకు మధ్య ఒక ఎన్కౌంటర్ జరిగింది. డ్యూరింగ్ ద సెర్చెస్ సో ఫార్, ఇప్పటి వరకు అక్కడ వెతికినప్పుడు, ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత అక్కడ వెతికినప్పుడు 29 బాడీస్ ఆఫ్ మావోయిస్ట్ క్యాడర్స్ హ్యావ్ బీన్ రికవర్డ్. 29 డెడ్ బాడీస్, మావోయిస్టుల యొక్క డెడ్ బాడీస్ని రికవర్ చేసుకోవడం జరిగింది. రికవర్డ్ AK-47, ఇన్సాస్, SLR, కార్బన్ 303 and a huge cache of other arms and ammunition were also recovered from the spot. Inspector General of Police Bastar Range P. Sundarraj said later, adding that searches were continuing. AK-47 ఇంకా తర్వాత వాళ్ళ దగ్గర 29 మెంబర్స్ చనిపోయిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర మరి వెపన్స్ ఉండాలి కదా, వీళ్ళతో ఎన్కౌంటర్ చేశారండి. ఏమేమి వెపన్స్ దొరికాయంటే AK-47లో ఇన్సాస్, SLRs, కార్బైన్ 303 అండ్ ఏ హ్యూజ్ క్యాచ్ ఆఫ్ అదర్ ఆర్మ్స్ అండ్ అమ్యునిజేషన్స్. అంటే మందుగుండు సామగ్రి, ఆర్మ్స్ అండ్ అమ్యునిజేషన్స్ అంటే ఆయుధాలకు ఉపయోగించేటువంటి ఆ మందుగుండు సామగ్రిని అమ్యునిజేషన్స్ అంటారు. వర్ ఆల్సో రికవర్డ్, అవి కూడా రికవర్ చేయబడినవి, అక్కడ దొరికినాయి ఫ్రమ్ ద స్పాట్. ఆ స్పాట్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బస్తార్ రేంజ్ పి సుందర్రాజ్ సెడ్. డీజీపీ ఐజీపీ అయినటువంటి సుందర్రాజ్ చెప్పాడు. యాడింగ్ దట్, ఇంకా అంటున్నాడు, సెర్చెస్ ఫర్ కంటిన్యూయింగ్, ఇంకా వెతుకులాట కొనసాగుతూ ఉంది. అకార్డింగ్ టు ద బిఎస్ఎఫ్ శంకర్ అండ్ లలిత, తర్వాత బిఎస్ఎఫ్ అండ్ శంకర్ అండ్ లలిత బోత్ డివిసి మెంబర్స్ ఆఫ్ ద నార్త్ బస్తార్ డివిజన్ ఆఫ్ ద సిపిఐ మావోయిస్ట్ ఆర్ బిలీవ్డ్ టు బి అమాంగస్ ద మావోయిస్ట్ కిల్డ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అకార్డింగ్ టు ద బిఎస్ఎఫ్ చెప్పేదాని ప్రకారము శంకర్ అండ్ లలిత, శంకర్ అనేవాళ్ళు, లలిత అనేవాళ్ళు డివిసి మెంబర్స్, డివిజనల్ వాళ్ళ క్యాడర్, హై క్యాడర్ ఆఫ్ ది మావోయిస్ట్ అనమాట వాళ్ళిద్దరు. శంకర్, లలిత మెంబర్స్ ఆఫ్ ద నార్త్ బస్తార్ డివిజన్ అట వాళ్ళిద్దరు. వాళ్ళు సిపిఐ మావోయిస్ట్కి సంబంధించిన ఆర్ బిలీవ్డ్ టు బి అమాంగస్ట్ ద మావోయిస్ట్ కిల్డ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్.
ఇక్కడ ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళలో 29 మెంబర్స్లో వాళ్ళిద్దరు కూడా ఉన్నట్లుగా ఆర్ బిలీవ్డ్ టు బీ ఉన్నట్లుగా నమ్ముతున్నారు. టుగెదర్ దే క్యారీ ఏ రివార్డ్ ఆఫ్ అరౌండ్ 50 lakh ఆన్ దేర్ హెడ్స్. ఆ ఇద్దరు పేర్ల మీద శంకర్ అండ్ లలిత అనేటువంటి ఆ డివిజనల్ కమిటీ మెంబర్స్ మీద 50,000 రివార్డు ఉంది. అంటే వాళ్ళని పట్టించిన వాళ్ళకి 50 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ ఇంతకుముందు ప్రకటించి ఉంది. అలాంటి వాళ్ళని నిన్న అక్కడ ఎన్కౌంటర్లో చంపడం జరిగింది. ఇది ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన.